పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారి నివాసం దగ్గర ప్రస్తుతం ఉన్నాము, పీఠం దగ్గర ఉన్నాము. అమ్మతో మాట్లాడదాం. శ్రీ విద్యకు సంబంధించి, అలాగే ఆ లలితా త్రిపుర సుందరి గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, మనలో చాలా మందికి శత్రుబాధలు ఉంటాయి. అలాగే ఏదైనా పని చేయాలన్నా కూడా ఏదో సందిగ్ధత, అవుతుందో అవ్వదో ఇక్కడే అనేసుకుంటూ ఉంటాం. ఆ భయం వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఏ పని చేయాలనుకుని ఏవో ఒక విఘ్నాలు. వీటన్నిటినీ అమ్మ ఖచ్చితంగా నివారిస్తుందని చెప్పి విన్నాను. ప్రత్యేకంగా ఈ లక్ష్యంతో లలితా అమ్మవారిని ఏ విధంగా ఉపాసన చేయాలో తెలియచేస్తారా? తప్పకుండా. ఇక్కడ ఏంటి అంటే అమ్మవారిని కొలిచేటప్పుడు అసలు శత్రువులు ఎవరు అన్నది అర్థమైపోతుంది. ఎందుకు అంటే ఎక్కడ అసలు చాలామంది ఏంటి అంటే నాకు శత్రువులు ఉండకూడదు అని అంటే, నేను చాలా మంచిదాన్ని, నాకెవరు శత్రువులు ఉండకూడదు అంటారు. కానీ నిజంగా నేను మంచిదాన్ని అయితే మీరు నాకు ఎలా కనిపించాలి? మంచిగా కనిపించాలి. ఆలోచన ఉండదు. ఎందుకంటే నేను మంచిగా ఉంటే మీరు నాకు మంచి అనిపిస్తారు. ఎందుకంటే నేను ఎలా ఉంటే నా ప్రపంచం అలాగే ఉంటుంది. నాకు మీరు శత్రువులా అనిపిస్తున్నారు అని అంటే నేను నాలోనే అది ఉంది. ఇప్పుడు మీరు జల్సీ పడుతున్నారేమో అని నేను ఎప్పుడు అనుకుంటాను? ఆ జల్సీ నాలో ఉంటే. అంతే కదా. మీ కోపం ఏమో అని నేను ఎప్పుడు అనుకుంటా. ఇప్పుడు అమ్మవారిని కూడా అలాగే అంటారు కదా, అమ్మవారు ఉపాసన చేస్తే కోపం వస్తుందండి అంటారు. ఆ కోపం అమ్మవారిలో ఉందా, మనలో ఉందా? మనలోనే ఉంది, ఆవిడలో లేదు. అంటే ఎప్పుడైనా సరే ఒకటే, లోపాలని సరిదిద్దుకోవడం ఒక మార్గం, తప్పుల్ని ఎంచడం ఒక మార్గం. తప్పుల్ని ఎంచితే ఈ భూప్రపంచంలో మనకు ఒక్కళ్ళు కూడా మిత్రులు ఉండరు, ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. వేలు పెట్టి చూపించారు. ఎందుకంటే ఇలా కూర్చున్నప్పుడు మీకు నేను తప్పు ఎంచాలి అంటే మీలో అన్ని తప్పులే కనిపిస్తాయి. ఎందుకు అది ఎక్కడుంది? ఇంతకీ నా బుర్రలో ఉంది ఆ తప్పు, మీలో లేదు. ఇక్కడికి వచ్చేసరికి లోపాలు తీసుకున్నాను. లోపాలు ఎప్పుడైతే తీసుకున్నానో నాలో ఏం తప్పు ఉంది అని వెతకడం మొదలు పెడతా. ఎప్పుడు నాలో తప్పు వెతుకుతున్నానో మీ ఎవరిలో తప్పులు నాకు కనిపించవు అసలు. అవే శత్రువులు. నా బలహీనతలు ఏంటో నాకు తెలుసు కదా. ఆ బలహీనతలు నేను బలంగా మార్చుకోవాలి అంటే నా గుండెకి ఏం రావాలి? శక్తి రావాలి. ఆ శక్తి ఎవరు అంటే అమ్మ. అందుకని లలితాదేవిని ఎంత బాగా ఎలా కొలిచినా సరే మీరు ఇష్టంగా కొలిస్తే చాలు, అంటే ప్రేమగా కొలిస్తే చాలు. అమ్మకి ఏం అక్కర్లే. అమ్మతో వ్యాపారం చేయకుండా ప్రేమ చేస్తే చాలు. ఏమవుతుంది అని అంటే ఆవిడ శక్తి మన లోపలికి వస్తుంది. ఇక్కడ ఒకటే, నిస్వార్థంగా చెయ్యాలి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. స్వార్థంతో ఏది చేయకూడదు. అంటే నాకు ఇది వచ్చేయాలి, అది వచ్చేయాలి ఆశించి చేయకూడదు. కానీ మానవుల్లో ఉన్న లక్షణమే ఆశించడం, కానీ అమ్మలో ఉన్న లక్షణం ఇవ్వడం. ఏమిస్తారు? అలాంటప్పుడు అడగచ్చా అమ్మ? ఎవరు అసలు అడగక్కర్లే. ఎందుకు అడగక్కర్లేదు అంటే, ఒక చిన్న ఏమీ లేదు, మన లైఫే. మన స్కూల్కి వెళుతున్నప్పుడు అన్నీ అమ్మ నాన్నే సమకూరుస్తున్నారు, కానీ మీ డెస్టినీని ఏం వాళ్ళు చేరటం లేదు, మీరే చేరాలి. మనమే చేరాలి. అలాగే నా కోరికతో దేవుడికి ఏం సంబంధం అసలు? నా కోరికను నేనే తీర్చుకోవాలి. కానీ ఆ కోరిక తీర్చుకోవడానికి కావాల్సిన శక్తి, అంటే ప్రొవిజన్స్ అన్నీ ఎవరిస్తారంటే అమ్మే ఇస్తుంది. కాబట్టి ఆ ప్రొవిజన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేశారు. ఇచ్చిన దాన్ని ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క తత్వమే అది. మీరు చూస్తే లక్ష్మి ఎప్పుడూ రీసోర్సులు ఇస్తూనే ఉంటుంది. ఆఖరికి మనం చనిపోయి ఒక్క నిమిషం ముందు వరకు మనకు రీసోర్స్ ఇస్తుంది. ఆ ఇచ్చిన రీసోర్స్ నాదే అని అర్థం చేసుకుని ఎవరైతే దాన్ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళ లైఫ్లో ఏమవుతారు? సక్సెస్ అవుతారు. నాది అని ఎవరైతే తెలుసుకోరో, అంటే చాలా మందికి ఏంటంటే ప్లేట్లో చక్కగా అన్నం పెట్టి, కూర పెట్టి, పప్పు పెడితే కలుపుకొని తినడం కూడా చాలా బద్ధకం. బట్ అదే నాకు వచ్చిన అన్నం అనుకుంటాం. కానీ మీరు నాకు బియ్యం తెచ్చిచ్చారనుకోండి, నాకు అన్నం వచ్చినట్ట రానట్ట?
నేను వండుకుంటే అన్నం అవుతుంది కదా అది. అవుతుంది కానీ మనం ఏమనుకుంటున్నాం, దాని ప్రతికూల పరిస్థితి అనుకుంటాను. అదే మీరు అన్నం పెడితే నాకు అన్నం పెట్టారు అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి రాగా వచ్చింది మనకు నచ్చినట్టు. ఇప్పుడు బంగారం ఉందమ్మా, ఆ బంగారం భూమిలోంచి తీయగానే మనం పెట్టుకోవడానికి అందంగా ఉండే వస్తువు కనిపిస్తుందా మనకు అందులో? లేదు, ఇదేమిటి ఇలా ఉంది అని దాన్ని నిప్పులో వేస్తున్నారు, సుత్తితో కొడుతున్నారు, ఆ తర్వాత మెషిన్మేట్ పెట్టి లేకపోతే ఎలాగో వాళ్ళు చేత చేస్తున్నారు, చేసిన తర్వాత మనం పెట్టుకుంటే దానికి షైనింగ్ వచ్చింది. అలాగే ఇక్కడ మనం కూడా సాధన చేస్తేనే మనకు అర్థమవుతుంది. సాధన చాలా ముఖ్యం. సాధన చాలా ముఖ్యం. సాధనమున వల్ల సమకూరుతరులోన ఆ సాధన ఎంత చేస్తామో అంత మన గుండెల్లో మార్పు వస్తుంది. గుండెల్లో ఎప్పుడు మార్పు వచ్చిందో మనకి ఇంకెవ్వరూ శత్రువులు లేరు, మనలో ఉన్న లోపాలే. అందుకే విమర్శ రూపిణి విద్యా వేదాది జగత్ ప్రసు. నిన్ను నువ్వు ఎప్పుడైతే విమర్శించుకోవడం మొదలు పెడతావో నీలో ఉన్న విద్య అన్నది బయటకు వస్తుంది. అంతవరకు ఏమవుతుంది, ఇమిటేషన్ అనమాట. ఆ ఇమిటేషన్ ఏంటి అంటే ఏదో బుక్ చూసి చెప్పడము, లేకపోతే ఏదో అంటే అది లోపల నుంచి రాదు. ఆశిస్తూనే పైకి ఏం ఆశిస్తున్నారు అక్కడ అని అంటారు. మీరు ఏది చెప్పినా సరే నాకు ఏదో ఒకటి కావాలి. అది ఏంటి అంటే నేను చెప్పాను ఇప్పుడు డబ్బు వస్తుందా, నేను చెప్పాను ఇప్పుడు పేరు ప్రతిష్టలు వస్తాయి, మనం అక్కడే కదా లొంగిపోతాం. నేను చెప్పాను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నాకు అన్నీ మీ నుంచే నాకు రావాలి, నా నుంచి ఇంకేమి ఇచ్చేది లేదు ఇక్కడ. కానీ అమ్మకున్న లక్షణం చూడండి, ఎప్పుడూ ఇవ్వడమే, తీసుకోవడం లేదు అసలు. అంటే ఆశించే లక్షణం లేదు. కానీ తీసుకోవడం లేకపోయినా ఆవిడ దగ్గర ఉన్నన్ని మన దగ్గర ఉన్నాయి. అసలు అలా ఇస్తున్న కొద్దీ ఏముంది అక్కడ, నిధులే ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. అంటే నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంది జ్ఞానం ఇక్కడ. అందుకే విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. నువ్వు విశ్వంలోకి పంపించిన కొద్దీ ఆ విద్యాధనం అన్నది లోపల వస్తుంది. విద్యాధనం ఎప్పుడు వచ్చిందో అన్ని ధనాలు ఆటోమేటిక్గా వస్తాయి. వాటి కోసం నువ్వేం పెద్ద కష్టపడక్కర్లే. కానీ ఇక్కడ మనం చిన్నది ఏం పడిపోతాం, ఏదో కీర్తి ప్రతిష్టలో డబ్బు ఇలాంటి పిచ్చి పిచ్చి వాటిల్లో లొంగిపోతాం. ఆ లొంగిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి తెలియకుండానే మనం రిస్ట్రిక్ట్ చేసేస్తాం. ఏంటంటే నేను ఇది చేస్తానమ్మా, నాకు అది రావాలి, నా టార్గెట్ అదే కదా. అంటే నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే దానికోసం. అప్పుడు దానికోసం చేసినప్పుడు నేను దీన్ని ఎలా శ్రద్ధగా చేయగలుగుతాను? చేయలేము. అంటే అన్ని ఏంటి తెచ్చిపెట్టుకుని ఉంటాయి. నవ్వైనా ప్రేమైనా అన్ని తెచ్చిపెట్టుకున్నవి ఎప్పుడైతే ఉన్నాయో కొన్ని రోజులు ఆ యాక్షన్ అంతా బాగుంటుంది. ఆ తర్వాత ఏదో ఒక రోజు, ఎందుకంటే ఎప్పుడూ అబద్ధమే, నిజం నిజమే. కాబట్టి నిజంగా ఉండడానికి ట్రై చేస్తే చాలు, అసలు మనకి శత్రువులు ఎవరు ఉండరు. ఈ భయం బాధలు ఏముండవు. మనం నిజంగా ఉంటే చాలు, ఏముండవు. ఆ నిజం ఎవరు అంటే అమ్మే. మళ్ళీ ఎందుకండి అమ్మ అంటారు, మన లైఫ్ తీసుకున్నప్పుడు అంటే మనం పుట్టాం, ఈ కడుపులోంచి వచ్చానన్నది ఒక్కటే నాకు నిజం. మిగతావన్నీ నమ్మకాలే. తండ్రి లేకపోతే ఈ చుట్టాలు ఎవరైనా కానివ్వండి, ప్రకృతి అంతా నమ్మకమే. ఓన్లీ నేను ఆ పొట్టలోంచి వచ్చింది మాత్రం నాకు నిజం నా లైఫ్కి. అంటే మన లైఫ్ మొత్తానికి మన తల్లి అంటే ఈ మీకు నాకు కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి, అది ఒక పక్షి అవ్వచ్చు, లేకపోతే ఒక కోత అవ్వచ్చు, ఒక కుక్క అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఒక స్త్రీ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మ తప్ప ఇంకేమీ నిజం లేదు. అలాంటిది ఆ నిజాన్ని మనం మన లోపలికి తెచ్చుకుంటాం అనుకోండి, మనం నిజంగా ఉంటాం. ఇంకా శత్రువులని లేకపోతే భయం అని సందిగ్ధత అని ఇంకేం జరగట్లేదని ఇంకా ఏ ఆలోచన రాదు. ఆ పని జరగకపోవడానికి కూడా కారణం ఎవరు అంటే మనమే. ఎందుకంటే నేనే కదా నాకు అన్ని అవధులు పెట్టుకో. అంటే ఇప్పుడు వెళుతున్నాం, వెళ్ళినప్పుడు మీరు ఏం ఆలోచించకుండా వెళ్ళండి, ఆ పని ఎంతో హ్యాపీగా అయిపోతుంది. మీరు కనుక ఆలోచిస్తూ అవుతుందా అవుదా అని వెళ్ళారనుకో, ఆ పని అవ్వదు. అంతే అనుకున్నాం కదా ముందు, ఇలాగే ఆలోచన వచ్చేస్తుంది. ముందు మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ఏదైనా కూడా. ఇవి ముందుగా అందరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది చక్కగా వివరించారు, ధన్యవాదాలమ్మా.